ఎస్సీ వర్గీకరణ కోసం కలిసి పోరాడతామన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. ఎస్సీ సెల్ చైర్మన్ పిడమర్తి రవి 10 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ మాదిగలను రిజర్వేషన్ల పేరుతో మభ్యపెట్టిందని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ డిమాండ్లో న్యాయం ఉందని, ఖచ్చితంగా అవుతుందన్నారు నేతలు. నేను అడుగుతున్నా ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా, కేంద్రంలో రాష్ట్రంలో 10 సంవత్సరాల అధికారంలో ఉండి వర్గీకరణకు మేము కట్టుబడి ఉన్నామని చెప్పి ఎందుకు మీరు వర్గీకరణ చేయలేదో మాదిగా ఉపకులాలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది. ఎంఆర్పీఎస్ నిర్వహించే బహిరంగ సభలకు వచ్చినప్పుడు, ఆ వేదికలు ఎక్కినప్పుడు ఆ 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు వర్గీకరణ చేయలేకపోయినాం, మమ్మల్ని క్షమించండి అని ముందుగా మాదిగ జాతికి క్షమాపణ అడగవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. పరిపూర్ణమైన నమ్మకం ఉన్నది, తప్పకుండా వర్గీకరణ జరిగి తీరుతుంది, జరగకపోవడానికి అవకాశమే లేదు. తెలంగాణ రాదని చెప్పారు చాలా మంది, తెలంగాణ వచ్చి తీరింది. వర్గీకరణ జరగదని చాలా మంది చెప్తున్నారు, కానీ వర్గీకరణ కూడా తప్పకుండా వచ్చి తీరుతుంది. కారణం ఏంటంటే మన డిమాండ్ వెనుక న్యాయం ఉన్నది, మన డిమాండ్ వెనుక లాజిక్ ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నా. ఉమ్మడి రాష్ట్రంలో ఏబిసిడి ఉద్యమం అంటే ఏలో మా రెల్లి కులస్తులు ఉండే, బిలో మాదిగ కులస్తులు, సిలో మాల కులస్తులు, డిలో ఆది ఆంధ్ర ఆడేదాడు కులాలు. ఏలో 1%, బిలో 7%, సిలో 6%, డిలో 1% ఉండే. ఇవాళ అవే ఏబిసిడి అంటే తెలంగాణ ప్రాంతంలో మాదిగలకు నష్టం జరుగుతుంది. కానీ ఉమ్మడి రాష్ట్రంలో 1, 7, 6, 1 ఉండే. ఇప్పుడు మారిపోయింది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మాదిగల నిష్పత్తి పెరిగిపోయింది తెలంగాణ ప్రాంతాల్లో. ఆ నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కావాలని మనం అడుగుతా ఉంటే రేపు ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా మేమందరం కూడా మాదిగ ఎమ్మెల్యేలు ఇతర పదవులు